Hello friends, welcome to our channel Job Society YouTube channel. So friends, నేను మన ఛానల్లో నిన్న రైల్వే శాఖలో సిగ్నల్ ఆపరేటర్కి సంబంధించి 9000 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అని మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి. సో మన ఛానల్ని ఎంకరేజ్ చేసి ఇలానే ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 323 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే సంబంధిత విభాగంలో మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అఫీషియల్ ఎగ్జామినేషన్ ఫీ కూడా చాలా నామినల్గా ఉంటుంది. 25 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే నిల్. ఓకేనా. సో అదేవిధంగా ఈ పర్టికులర్ పిఎఫ్ ఆఫీస్కి సంబంధించి వన్స్ ఒకసారి మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యి మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మీకు పర్ మంత్ 80,000 రూపీస్ అయితే సాలరీ అయితే మీకు పే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి పిఎఫ్ ఆఫీస్ నుంచి ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో నేను కంప్లీట్గా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసిన అభ్యర్థులకు మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను పెడుతున్న ఈ వీడియో మీకు ఎంత రీచ్ అవుతుందని కూడా నాకు తెలుస్తుంది. సో దట్ ఏంటంటే నేను ఇలాంటి మంచి జాబ్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ని ప్రతిరోజు మన ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న క్రమంలో ఎక్కడైనా సరే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటారు. సో ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. డైలీ నేను పెడుతున్న జాబ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో ఈపీఎఫ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ నెంబర్ 51/2024. సో మొత్తం 323 వేకెన్సీస్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో మొత్తం కూడా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో రిజర్వేషన్ పొజిషన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 132 వేకెన్సీస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 32 ఉన్నాయి, ఓబీసీ 87, ఎస్సీకి 48, ఎస్టీకి 24 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే సో అన్రిజర్వ్డ్ అదేవిధంగా ఎకానమికలీ వీకర్ సెక్షన్కి మినిమం 30 ఇయర్స్ ఉండాలి, ఓబీసీకి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 35 ఇయర్స్ అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 40 ఇయర్స్ ఉండాలి. సో లోయర్ ఏజ్ లిమిట్ అన్ని ఉద్యోగాలకు సంబంధించిన లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్, అంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం సో 30 ఇయర్స్ ఫర్ అన్రిజర్వ్డ్, ఓబీసీస్ ఫర్ 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 35 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40 ఇయర్స్. సో మీకు ఇచ్చే పే స్కేల్ కూడా 7th పే కమిషన్ ద్వారా మీకు పే చేస్తారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూసినట్లయితే డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా డిక్టేషన్ వచ్చరికి 10 minutes ఇది స్పీడ్ ఆఫ్ 120 words అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అదర్ డీటెయిల్స్ చూసినట్లయితే గైస్ మీకు హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీలో ఉంది. ప్రొబేషన్ పీరియడ్ అయితే 2 years ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్కి సంబంధించి సో మీకు యాక్టివ్ వచ్చేసరికి 7th March, అంటే నిన్న నుంచి ఆల్రెడీ యాక్టివ్లో ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ వచ్చేసరికి మీకు 27th March ఈవినింగ్ 6 PM క్లోజ్ అవుతుంది. సో ఫెసిలిటీ ఫర్ ద ఫైనల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 28th March నుంచి 3rd April వరకు అయితే ఉంటుంది. సో ఇది గాయస్ మనకు సంబంధించి డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు పెన్ అండ్ పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. షార్ట్ లిస్ట్ ఎవరైతే రిక్రూట్మెంట్ టెస్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఫర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి చూసినట్లయితే స్కీమ్ వచ్చేసరికి 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ కూడా ఈక్వల్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ద టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, వీళ్ళు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. సో మీడియం ఆఫ్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. సో దేర్ ఇస్ బి పెనాల్టీ, రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు పెనాల్టీ కూడా ఉంటుంది, 1/3 పెనాల్టీ అయితే ఉంటుంది. సో 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ కూడా ఈక్వల్ మార్క్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు 1/3 పెనాల్టీ కూడా విధిస్తారు. సో సిలబస్ చూసినట్లయితే గాయస్ సో టెస్ట్ బ్రాడ్లీ కంప్లీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మీద మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వెయిటేజ్ చూసినట్లయితే మీకు 300 మార్క్స్ ఉంటుంది, 100% వెయిటేజ్ ఉంటుంది, విల్ బి కండక్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో వన్స్ ఒకసారి మీరు రిక్రూట్మెంట్ టెస్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు.
స్కిల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ నేచర్. ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద స్కిల్ టెస్ట్ will be considered final selection అది కండక్ట్ చేస్తారు based on merit in the recruitment test. So in the online application form, candidate will have to indicate the language for the purpose of stenography. Okay, so the qualifying standard in the skill test are relaxable at the discretion of the Union Public Service Commission వారు రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇది. సో మీకు రిక్రూట్మెంట్ టెస్ట్ సంబంధించినటువంటి సెంటర్ చూసినట్లయితే సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో మీకు సెంటర్ అయితే ఉంది. సో అదేవిధంగా తిరుపతిలో కూడా సెంటర్ ఉంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సెంటర్ ఉంది. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, అదేవిధంగా వరంగల్లో సెంటర్ అయితే ఉంది స్కిల్ టెస్ట్కి సంబంధించి, రిక్రూట్మెంట్ టెస్ట్ సంబంధించి. సో ద డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ వచ్చేసరికి మీకు July 7th అయితే కండక్ట్ చేస్తారు. సో వన్స్ ఒకసారి రిక్రూట్మెంట్ టెస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వన్స్ ఒకసారి మీరు స్కిల్ టెస్ట్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని మీకు జాబ్ ఆఫర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇండియా సిటిజన్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఏజ్ లిమిట్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మినిమం ఏజ్ లిమిట్ 18 years ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ చూసినట్లయితే చాలా నామినల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓన్లీ 25 రూపీసే ఉంది. ఫీమేల్ కానీ SC ST పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీ వాళ్ళందరికీ కూడా సో అప్లికేషన్ ఫీ అయితే అంటే 25 రూపీస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో నామినల్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. పే అనేది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, ఐదర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఎనీ ట్రాన్సాక్షన్ ద్వారా అయితే మీరైతే పే చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో వన్స్ ఓటీఆర్ ఉంటుంది, ఓటీఆర్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కమెంట్ రూమ్లో తెలియజేస్తే నేను సపరేట్ హౌ టు అప్లై అనేది ఒక వీడియో అయితే చేసి మన ఛానల్లో తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూమ్లో తెలియచేయండి, నేను మరొక వీడియో అయితే చేసి మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా మన ఛానల్లో ప్రతిరోజు ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. సో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్ నుంచి మీకు డైలీ కావాలనుకుంటే కంపల్సరీగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేయడం ఫ్రెండ్స్. మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.